సో, నేనేంటంటే ఆల్రెడీ మార్నింగ్ వర్క్ చేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ కొద్దిసేపు అంటే లంచ్‌కి వాటికి రూమ్ నుంచి బయటొస్తాననమాట. సో, లంచ్ అవి చేసుకొని తినేసి ఇంక ఇంట్లో అమ్మ వాళ్ళుంటారు. వాళ్ళు తినేసి తర్వాత ఎళ్దాంలే అన్నట్లు ఇంకొచ్చాను. ఇంకా వచ్చిన గ్యాప్‌లో ఏంటంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి నేనేంటంటే ఒక 2 వీడియోస్ యూట్యూబ్‌కి తీయాలనమాట. సో, ఆ స్క్రిప్ట్ అవన్నీ ఆల్రెడీ నేను జెరాక్స్ తీసి పెట్టుకుంటాను అవి. అండ్ అవన్నీ తీసి అక్కడ పెట్టుకొని సరేలే అని చెప్పి అక్కడ ఉంచుకున్న తర్వాత నాకు మెసేజొచ్చింది. సో, మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు కాబట్టి ఇంకా థంబ్‌నెయిల్ నేను డిజైన్ చేయలేదు. ఈ విషయం ఏంటంటే టైము అరౌండ్ 2:30-2:40 అవుతుంది. సడెన్‌గా జస్ట్ ఇప్పుడే నాకు ఇన్‌స్టాలో ఒక మెసేజ్ చేశారనమాట. బెంగుళూరు నుంచి ఒక స్క్రాప్ బుక్ కావాలి అని చెప్పి. అండ్ వాళ్ళకేంటంటే ఏప్రిల్ ఫస్ట్‌కి అంతా స్క్రాప్ బుక్ మనం పంపించేయాలి. సో, ఫస్ట్ కంటే అట్‌లీస్ట్ బెంగుళూరుకి 1½ డే పడుతుందనమాట. అంటే 1 డే 24 అవర్స్ ఫుల్‌గా పడుతుంది. అండ్ నెక్స్ట్ డే వాళ్ళు తీసుకొని ఇవ్వడానికి అవుతుందనమాట. సో, ఇప్పుడు ఈరోజు ఏంటంటే సాటర్‌డే. రేపు సండే రేపు అసలు క్లోజ్ చేసేస్తారు. టీటీడీసీ ఓపెన్‌లో ఉండదు. ఇంకా మండే ఇచ్చామంటే ట్యూస్‌డే వెళ్తుందా లేదా డౌట్. సో, ఈరోజు ఇప్పటికిప్పుడు చేసి 5:30 పల్లి ఏంటంటే 5:30 టైం అనమాట. 5:30 కొంత నేనే తీసుకొని టీటీడీసీలో ఇచ్చారు. ఇంకా పికప్ పర్సన్ ఎవరు రావడం, తీసుకెళ్ళడం అన్నీ లేవనమాట. సో, డైరెక్ట్‌గా నేనిప్పుడు 5:30 లోపు చేసి స్క్రాప్ బుక్ డిస్పాచ్ చేసి తీసుకొని టీటీడీసీకి ఇచ్చేయాలి. సో, నేనేంటంటే యాక్చువల్‌గా రేపు సండే చేసి మండే తీసుకొని ఇవ్వచ్చు. బట్ నేనేంటంటే ఈరోజు చేసేద్దాం. సో, అంటే 1 డే కలిసొస్తుంది కదా! ఇన్‌కేస్ కొంచెం అటు ఇటు డిలే అయినా 1 డే కలిసొస్తుంది కాబట్టి చేసేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. అండ్ ఉన్న ఒక 2-3 అవర్స్ టైం మీకు 2:30 అంటే 3:30, 4:30, 5:30 ఒక 3 అవర్స్ టైం ఉంది. 3 అవర్స్‌లో మనం కట్ చేస్తే ఇంకా వాళ్ళు మన ఫోటోస్ పంపించలేదు. ఫోటోస్ వచ్చేందుకు హాఫ్ అన్ అవర్ పడుతుందంట. సో, ఈ హాఫ్ అవర్స్‌లో నేను ఇప్పుడు స్క్రాప్ బుక్ చేసి దాన్ని డిస్పాచ్ చేసి తీసుకొని వెళ్ళి టీటీడీసీకి ఇచ్చేయాలి. చూద్దాం అవుతుందా లేదా అని. ఇప్పుడైతే వర్క్‌లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేశాను. నా ల్యాప్‌టాప్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక అరగంటకి స్టార్ట్ అవుద్ది. సో, వర్క్ చేద్దాం. సో, నేనేంటంటే ఇలా ఎక్కడ అర్జెంట్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటాయని చెప్పి నాకొక ఐడియా ఉంటుంది కదా! అంటే స్క్రాప్ బుక్స్‌తోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశా కాబట్టి, సో, ఒక ఐడియా తోటి కొన్ని అంటే సైజెస్ నేను ముందే ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రైస్‌ని బట్టి అవి నీట్‌గా బేస్ అనేవి నీట్‌గా రెడీ చేసి పెట్టేసుకున్నాననమాట. సో, దానివల్ల ఏంటంటే నాకు ఈరోజు ఈజీ అయిపోయింది. ఆల్రెడీ అన్ని బేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆర్డర్స్ వచ్చి. సో, ఇది లాస్ట్ ఇంకా నేను హాఫ్ ఆఫ్ ది బేసే చేశాననుకోని చూస్తే మొత్తానికి ఒకటైతే ఉన్నిందనమాట. సో, ఇంకా తీసుకొని ఇంక ఓకే అనేసి ఇంకా ఏవైతే వాళ్ళు థీమ్ ఏదైతే అడిగారో అవన్నీ ప్రింటౌట్స్ ఇచ్చేసాను. సో, నాకేంటంటే నా ల్యాప్‌టాప్ ఒక 4 ఆర్ 5 వచ్చినాయి అంటే ప్రింట్స్. తర్వాత ఆటోమేటిక్‌గా అది షట్ డౌన్ అయిపోద్దనమాట. సో, కొంచెం ల్యాప్‌టాప్ ప్రాబ్లమ్ ఉంది. దానికి ఆల్మోస్ట్ ఒక 4-5K అయితే ఖర్చు అవుతుంది అన్నారు. ఆ మనీ నేను పెట్టుకోలేక ఇంక ఎలాగో ఒకలాగా యూజ్ చేద్దాంలే అని ఇంకా ఉన్నదాన్ని నేను యూజ్ చేసి ఆర్డర్స్ అయితే చేస్తున్నాను. ప్రింటర్ తోటైతే ఏ ప్రాబ్లమ్ లేదు గానీ, ఈ ల్యాప్‌టాప్ మాత్రం కొంచెం బాగా ప్రాబ్లమ్ అనమాట. సో, ఇప్పుడు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో, ఇలాగా మొత్తం బ్లూ స్క్రీన్ వచ్చి పడిపోద్ది. అండ్ ఇది ఆల్రెడీ నేను చూపిస్తే వాళ్ళన్నారు, "ఓకే. ప్రాబ్లమ్ అయితే అర్థమవుతుంది. విండోస్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే" అవి చేస్తూనే ఉన్నా. అయినా సరే ఇట్లనే వస్తుంది. ఇంకా 4-5K అన్నారు కాబట్టి ఇవన్నీ మనకయ్యే పనులు కాదులే అని చెప్పి ఇంకా ఉన్నదాన్ని నేను వాడుతున్నా. అంటే బావుంటుంది గానీ లేట్ అవుతుందనమాట ప్రాసెస్. అందువల్ల ఏంటంటే నేను ఏదైతే వర్క్ అంటే అవర్స్ అనేది టైమ్ షెడ్యూల్ పెట్టుకుంటున్నానో దానికంటే ఎక్కువ అయిపోతుందనమాట నాకు. సో, ఫైనల్లీ ఆల్బమ్ అయితే నీట్‌గా రెడీ చేసేసాను. నాకు ఆల్బమ్ రెడీ అయ్యేసరికి 6:30 అయిపోయిందనమాట టైము. సో, ఆల్బమ్ అయితే నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఒకసారి చూడండి. అండ్ ఈ ఆల్బమ్ ఏంటంటే అదే నేను చెప్పాను కదా! థీమ్ అంతా కపుల్ ఫోటోస్ ఉంటాయి. బట్ థీమ్ ఏంటంటే తను ట్రావెలింగ్ రిలేటెడ్ వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళ పిక్చర్స్ ఉంటాయి. అండ్ వాటితో పాటు అండ్ ఈ ఎలిమెంట్స్ గాని కొన్ని యాడ్ చేసి అట్లా చేయమన్నారు. సో, అలాగా మొత్తం వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలా డిజైన్ చేసి చేశాననమాట ఆల్బమ్. వన్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం నార్మల్‌గానే ప్యాకింగ్ చేస్తాం కదా! సో, నేనైతే ఒక ప్యాకింగ్ కార్డ్‌బోర్డ్ బాక్సెస్ ఆల్మోస్ట్ అన్ని ఏదైనా సరే ప్యాకింగ్ మొత్తం నేను కార్డ్‌బోర్డ్ బాక్సెసే యూజ్ చేస్తాను. సో, కంపల్సరీ ఇవే యూజ్ చేయాలి అని అంటే యూజ్ చేయాలి. ఎందుకంటే
ప్రెజెంట్ కాంపిటీషన్ అనేది చాలా ఇదిగా ఉందన్నమాట. సో, ఈ ప్యాకింగ్ రిలేటెడ్ గాని అన్నీ ప్రతిదీ చూసుకోవాలి. ఈ స్టిక్కరింగ్స్ అవ్వచ్చు, థాంక్ యూ కార్డ్స్ అవ్వచ్చు, ఎలిమెంట్స్ అవ్వచ్చు, ప్రతిదీ మనం యాడ్ చేస్తేనే కస్టమర్ అనేవాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారన్నమాట. ప్యాకింగ్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా షిప్ చేస్తున్నారు. సో, అలాగా ప్రతీదీ మనకి కౌంట్ ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఏంటంటే నేను బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను కదా! అందులో అయితే టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో, ఇట్స్ ఆల్మోస్ట్ 6:30 అయింది. నేను 5:30కి అనుకున్నాను. అస్సలు అవ్వలేదన్నమాట. అది ఓకే. రెగ్యులర్‌గా అయితే నాకు యానివర్సరీవి, బర్త్‌డేవి అవి వస్తాయి. అవి టాంప్లెట్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. ఇదేంటంటే తన బాయ్ ఫ్రెండ్ ఇండియా ట్రావెల్ చేస్తున్నారు. అంటే బైక్‌లో ట్రావెలర్ అంటారు కదా! సో, అలా అన్నమాట. అందువల్ల ఏందంటే దాని రిలేటెడ్ టాంప్లెట్స్ అనేవి నా దగ్గర లేవు. సో, అప్పటికప్పుడు అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని చేసేసరికి ఈ టైం అయింది. 7 కాబట్టి అంతే 6:30 అవుతుంది. సో, 7:30 వరకు ఉంటుంది డీటీడీసీ. ఇంకా డీటీడీసీకి వెళ్ళి ఇచ్చేయాలి. అసలు కంప్లీట్ మిస్. ఇంకా నార్మల్‌గా లేదు. ఇంకా నేను వేసుకుని చెయ్యరనమాట ఇది. పిచ్చి పిచ్చిగుంది వన్స్. సో, ఇదైతే రెడీ ఉంది. సో, చందన అనే పర్సన్‌కి అండ్ ఇప్పుడు తీసుకొని ఇది డీటీడీసీకి తీసుకెళ్ళి ఇవ్వాలనమాట. అంటారు కదా! సో, అంటారు కదా అనుకున్నదైతే అయింది ఒకటే అని. అలా అయిందనమాట నాకు. నిన్న ఏదైతే పార్సల్ ఇద్దాం అనుకున్నానో అది కుదరలేదు. సో, ఈరోజు నేను ఆర్టీసీకి వెళ్తే వాళ్ళు 140 రూపీస్ అలా చార్జ్ చేశారు బెంగుళూరుకి షిప్మెంట్ చేయడానికి. అండ్ వాళ్ళైతే ట్యూస్డేకి తీసుకెళ్ళిపోతామన్నారు. బట్ ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పాను. అక్కడ మీరు వచ్చి పిక్ చేసుకోవాలి అని. సో, కస్టమర్ అయితే ఓకే అన్నారు కాబట్టి సరిపోయింది.